మాదైతే కండవెల్లండి. నా పేరైతే వెంకటలక్ష్మి అండి. నాకు కొంచెం ఇక్కడ గడ్డి కింద ఉన్నదండి. నేను టీవీలో ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సాక్ష్యం ఇంటికి వెళ్ళేటప్పటికే గడ్డ కరిగిపోయిందన్న సాక్ష్యం విన్నానండి. ఏసయ్య, మరి నాకు కూడా ఇది కొంచెం కంటి కింద ఉంది కదా, ఇది కరిగిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. కానీ మరి కరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీయించినండి. నాది రెండో సాక్ష్యం అండి. నేను 2024లో అయితే పాలకొల్లు వెళ్ళానండి. పాలకొల్లు వెళ్ళేటప్పుడు నాకు ఇల్లు సమస్యతో వెళ్ళానండి. ఇల్లు సగం కోసేసారండి. అది పడిపోయేలాగా ఉంది. అయ్యగారితో ఏమని చెప్పాలి, ఇల్లు కోసం చెప్పాలా, నా శోధన కోసం చెప్పాలని అనుకుంటా వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి సాకయ్య గారి నోటంటని వాక్యం ద్వారాగానే నీ ఇల్లు సరసల్లోంచి వస్తుందన్న వాక్యం విన్నానండి. కానీ ఆ నెల వెళ్ళి నేను మళ్ళీ శోధనలో పడిపోయి నేను మళ్ళీ నెలకాడి నుంచి వెళ్ళకపోయానండి. శోధన ఎక్కువైపోయింది. శోధనలోనండి ఇంకా ఇలాంటి బతకటమా అవసరమా, నాకు ఇలాంటి బతుకు నాకు వద్దు అని నేను అనుకున్నానండి. అనుకునేటప్పటికండి ఇసాకయ్య గారు వాక్యం పొద్దున్నే ఎట్టుకుంటానండి. నేను ఎట్టుకునేటప్పటికి ఇసాకయ్య గారు నోటంట, ఏ అమ్మా ఇలాంటి బతకూడదు, చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, నీతోటే నేను మాట్లాడుతున్నాను అని చెయ్యట్టి చూపించారండి. ఏంటి నేనైతే నైట్ ఇలాగ అనుకున్నాను, ఇసాకయ్య గారి నోటంటే ఇలాగ వచ్చిందేంటి అనుకున్నా అండి. కానీ మరి మళ్ళీ కూడా నేను మంచం మీద పడుకున్నదాన్ని పడుకున్నట్టు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇసాకయ్య గారు మళ్ళీ మంచం మీద పడుకున్నదాన్ని పడుకున్నట్టు వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నారండి. మూడోసారి అయితే నేనైతే ఎవరికి చెప్పకుండా ఎవరు లేని కాడికి వెళ్ళిపోవాలని బట్టలు సదిరేసుకున్నానండి. సదిరేసుకుంటే ఇసాకయ్య గారు ఎవరు లేని కాడికి ఎందుకు వెళ్ళిపోవాలని నువ్వు బాధపడుతున్నావు, సూటుగా నువ్వుతోటే మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తాకి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, కానీ సింహాలు ఎక్కడి నుంచో వస్తాయి అనుకున్నా కాదు, నీ ఇంట్లోనే ఉన్నాయి సింహాలు. దేవుడు ఎంతో ఇసాకయ్య గారి నోట అంట నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన